కొడుక ఉపవాసం అన్న కనుక కొడుకులో బిడ్డ కనాలి. నా కొడుకు నీకు సాధుకోనిచ్చినాక నీకే కోపం వచ్చి నా కొడుకు ఏదైనా చెరుపని చేయవచ్చు, తప్పు మాట మాట్లాడవచ్చు. కొట్టినప్పుడు అరే నువ్వు ఎంతైనా గొడ్డోనివి, నువ్వు నాకు చిన్నబాబు అవుతావు అని నా కొడుకు వచ్చి నా ఇల్లు ఎత్తాడు. అమ్మడానికి ఎప్పటి పెళ్ళులే కొడుకులాగా నువ్వు బాధపడకురా, ఇయ్యాల వేరే మనం ఇద్దరం ఒకటే ఎవరితో ఏం కాదురా తమ్ముడా అనుకోని అందమైన మహారాజు 7 నాగబళ్ళు 7 వైపళ్ళు 7 గాడి బళ్ళు కడుతుంటే వదిన మాయలమ్మి కడుపు కుమ్మరి మా ఉడికి నన్ను ఉడకబట్టే ఇక అన్నం అమ్మను కదా నాకేమో రంది నాకేమో రవసా అనుకోని పిల్లగాడు మరి ఎంత నీలసీన మనకు అన్నాయి కానీ వెళ్ళిపోతా అని ఇద్దరు అనుభవం 7 నాగబళ్ళు 7 వైపళ్ళు 7 గాడి బళ్ళల్లా అన్న సంతోషంగా చూస్తాను కానీ ఆ మాయలు అమ్మిన కడపంత కుమ్మరి బాబుడికి ఉడుకుతుంది. అరే ఒకవేళ వాడు పుట్టుకోటోడు అయిన అనుకో ఆ రాజ్యం ఈ రాజ్యం మొత్తం నాకే అవుతుంది. ఒకవేళ వాడి కడుపులో కొడుకో బిడ్డో పుడితే మాకొక్క వారసుడు అవుతాడు. అయ్యే ఎవరికి వాడు కొట్టోడు కావాలన్న మాటదా మరి ఆ మాట దాని మనసులో ఉన్న సంగతిలో ఎరవ బాయే భార్య భర్తలు వరుసల దేవతల పూజలు భార్య భర్తలు వెళ్ళిపోదామని అయ్యో ఎలాగున్నాడు సుధామా ఎలాగున్నాడు సుధామా విజయదాని వాసుడు శంకరుడు
సంతాన బలం అన్నమాట చెప్పలేదు. ఒకవేళ భగవంతుని మెచ్చి సంతాన బలం ఇయ్యలేదని నా భార్య ఒక దెబ్బ కొడతా. ఒక దెబ్బ కొడితే అందుకే అన్నారు అక్కలారా అడవిలోన వలపయ్యరాదు ఆత్మలేని సుట్ట చెయ్యరాదు. అడవిలో వలపోతే ఊకో బిడ్డలు ఉండరు. ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికంత కూసమని మందలించి మాట్లాడి పీటేసే మానవులు ఉండరు. ఎలా భార్య దెబ్బలు కొడితే వెనకైనా మానాది పెట్టుకుంటే ఏ మనిషికైనా మానాది రోగాన్ని మందు లేదు అన్నారు. మనిషికి మానవ తల్లితే కట్టే తిప్పి తలిగినట్టే. ఒకవేళ భార్య మానాది పెట్టుకొని ఏమన్నా అయితే ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడు ఏ భార్య సుఖం అన్నారు, భార్య ఉన్నప్పుడు ఏ భర్త సుఖం అన్నారు. భర్త లేని ఆడవాళ్ళకు బదనాములు ఎక్కువ, భార్య లేని మొగోని బాధలు ఎక్కువ అన్నారు. అబ్బాయిల తను పాడుబడా నాన్న కొడుకుని అంటే నాన్న ఈ మాట అన్నాడు. నా వదిలిగా మాట అన్నదని ఎలా ఒకవేళ నా ప్రాణం తీసుకుంటే నేను మళ్ళా భూమి మీదకి వస్తానా అనుకోని ఆరాధి వెనక ముందుగా ఆలోచించి మీరు చచ్చినా పర్వాలేదు. ఇలా మాకు ఏడ్చి దిక్కుడు అనుకోని తలరా వేసుకొని భార్య భర్తలు. నా భార్యను ఒక్క మాట కన నా భార్య ఒక దెబ్బ కొట్ట. నా అన్న ఏమన్నాడు, తమ్ముడా సంతానం దొరుకుతున్నావు ఇంటికి రా, సంతానం దొరకపోతే మాత్రం నువ్వు అడవిలో ప్రాణం తీసుకోమన్నాడు. మరి అడవిలో ప్రాణం తీసుకోకు అన్నాడు. నీకు ప్రాణం తీసుకుంటే ఎట్లా అనుకోని కారణం ఇద్దరాలు మొగలు వెనక కాలని మళ్ళీ వెనుకో మలుపుకో అని తొవ్వలే బాటేను ఇంటికి వెళ్ళి పోదామన్నారు. ఎండాకాలం పోయింది వానకాలం పోయింది ఇప్పుడు మళ్ళీ వానకాలం వచ్చింది. వాళ్ళు పోయి కానీ రోజులైతుంది మన ఇంటి ముందర దాసి దాస్ అని పిలవట్టే ఊరికే దాసి దాస్ అంటే మన పేరమ్ముడు పోయిందని మన పేరమ్ముడు పోయిందా మన ఊరమ్ముడు పోయిందా మనమే నా సొంటోళ్ళ మనమే నీ సొంటోళ్ళ మనమన్నా సంవత్సరం గుంజిన అరవై కొత్త రాత్రి నీ వాళ్ళు తాపరమైన వేలేరు కాడ మాకు ఇసంటి వాళ్ళు ఎందుకంటే కథ కాడికి ఇచ్చేది ఎవరు కావచ్చు
అక్క ఊరు కోసం ఇల్లు కట్టుకునే భయం మెల్లగా సున్నవయ్య భయం అచ్చగాల పుచ్చాల పండుగ అదక్క ఏం పండుగ? అరే ఏం పండుగ అంటే జోలెట్టుకొని జబ్బకేసుకొని నా ఇల్లు కూలిపోయిందమ్మా అని ఓడత్తాడు నా ఇల్లు కలిపోయిందని ఓడత్తాడు అవ్వ చచ్చిపోయిన ఓడత్తాడు అయ్య చచ్చిపోయిన ఓడత్తాడు ఆఖరికి మన పిల్లని చచ్చిపోయిన ఓడత్తాడు కదక్క సంవత్సరం నిలబెట్టాడు యాద్ చేసుకుంటాడు వాట్సాప్ పెడతాడు స్టేటస్ లో పెడతాడు వారి పోసేలే సరే అక్క నేను ఆయన పోతా గానీ నా మూనికి నువ్వు పోతావా మొగ్గలు చూసుకుంటా బాబాయ్ ఏం కాదు ఆయన పెట్టేదానికి ఏం కాదు వాడు కూడా ఏది నా గుట్టదాడు మొక్కలు తీసుకుపోతున్నాడు రాలేడు కానీ చెల్లె వాళ్ళు ఎవరాలి కదా మన పేరు పెట్టి పిలుస్తూనే పోవాలి అంతే అక్క దాచి ఎవరవా చామంతిదేవి అంజలి చావేరి భాగ్యవతవ రూపవతి నీలవెన్నిన పొద్దుల వేంద్ర ఉన్నైనట్టు ఆలైందలో నీలైందలో మరి ఎవరు కోలవేని కోలకంతో కోలపొరలు బాగున్నాయి మరి సుశీల సుశీల చూడమైంది సంటే పనుల నుంచి ఒడ్డలేదు కదేస్తున్నాడు అనసూరి ఆటలాడకపోయిందావా ఇల్లు పోతానే ఫోన్ పోతానే బాగా పుస్తకం ఆడలాడతారు ఇప్పుడు ఆడవాళ్ళు అనే కంచెలో రేవంత్ రెడ్డి పింఛనిస్తాడట ఇంకా ఆడకుని ఇంకా జ్వరసులో ఉన్న వాళ్ళకు దేవుడు ఉన్న వాళ్ళకు ఏ దేవుడైనా మంచిగా కాలుకు పేరు ఉండాలి 9,000 పుట్టేటల్లకే వస్తాయి అంతేనా వేసుకుంటే తీరుతలేదా అయ్యా ఏదో మనిషిని చూస్తే ఓడతలేవు మాట్లాడుతున్నా అందరు అక్కలు ముక్కలు మాట్లాడితే ఎవరంటారు అయ్యో మా మాడవిన వదిలి నాకు 2 చీరలు నేను కట్టుకొని తిప్పులాడు మీ వదిలి ఇచ్చిన చీర తిప్పుతానని చెప్తా ఇప్పుడు మా వదిలి ఏవి నీ వదిలి ఇచ్చిన చీరలు తిప్పుతాను అనుకుంటా అయితే నాకు 2 ఇస్తే నేను కట్టుకొని నేను తిప్పులాడు అందరు చెప్తారా నువ్వేం చెప్తావే ముంగడ బొర్రైంది అనుక బిర్యానీ కూసులేదా కూసురా నీకెందుకే కొత్త పని తీసుకుని వచ్చి దాని పేరు నా ఎక్కపోతే నువ్వు వెళ్ళిపోతుంది దాని పేరు మొక్కలు చూసుకుంటా ఆధార్ కార్డు ఉన్నది రేషన్ కార్డు ఉన్నది లంచ్ అంటే బాధపడతాను బాగా కదా అస్సలే బాధపడ ఎందుకే లంచ్ అంటే లవణ్య ముసలితనానికి లవణ్య అవసరం అలా ఇచ్చాను పిలవక ముసలి పేరు ముసలి అవుతుంది అక్క మరి ఏం చేస్తాను చెల్లె ఏమున్నది అక్క ఇల్లంతా పక్కి పక్కి కేవలం మళ్ళీ వాళ్ళకే ముప్పై మరి అయ్యో నీ కొడుకులు అడగదనే ఏం కొడుకులు అక్క 2 కొడుకులు పుట్టిల్లే మంచిగా ఉన్నా ఏం మంచిగా అక్క వాని గుడ్డి వాసింది వాని పొట్టు వాసింది అయ్యో ఏం కొంచెం తనంగా వచ్చిన పాడువాడి అక్క దీపం అడిగిపోయినా దీపం అంటే దేవుడు చెప్పి అడిగిచ్చిన అక్క ఏం కొంచెం తన ఏమన్నా రాజా ఎంబడి ఎవరెంబడి నీ ఎంబడా బిడ్డ నువ్వు పొద్దు పడిసిన కాడు ఉన్నావు ఇప్పుడు ఏమో సూలాలు నీకేమో సూలాలు ఇప్పుడు నీకు అద్దు అని మా బాబు నీళ్ళ బాబుకి అదే ఆయనకి ఎత్తలేదు కదా ఏంటిదే కాళ్ళ రెక్కలు ఆ లెక్కలు ఏమన్నా బాయికాడు వేస్తాడా ముసలాడు వేరు ఇవి వేరు కదా తెల్లవంగలు ఏమన్నా సన్నగా దాని అయినా జోలేసుకోవాలి పోతాలు మనసు తెచ్చుకున్నట్టు మరి అట్లా కాకపోతే మీ అత్తకై అదే అత్తలని చేసుకొని అంటాను నీ పోరలు ఏంటంట ముసలిని దసరికి అన్నట్టు నాకెందుకు దేవుడు నాకెందుకు పోరగాళ్ళు అది మంది అవుతుంది మట దానికి అద్దడ దేవుడు ఆడ తప్పింది లంజే ఎవరికన్నా వాళ్ళే వస్తాను ముందుకెళ్ళిపోదామని వెన్నెలకు వచ్చిన 500 పనులు
నగదారిలో నిన్న నాకు కసిర పెట్టన అయ్యో అక్క ఏంది చెల్లె అయ్యో నేను తిప్పినట్టు నువ్వు తిప్పుతలేవు కదా అయ్యో నేను నీ లెక్కనే ఉన్నా తీసినట్టు నా చూడట అంటే మనకు పంటని ఇతర పైసలేడా అంటే పండే కాడిగా తిన్నా ఇక పుణ్యానికేనక్క అయ్యో ఇప్పుడు నీ లెక్క తిప్పపోతే ఏం చేస్తావు ఇక ఇప్పుడు నా లెక్క తిప్పపోతే రేపు పోతే లెక్క 200 కట్టే నీకు అంటే కటింగ్ కాడిగా తిన్నా ఓటిగానేనా చెల్లెబడి రొట్టి ఎందువల్ల ఏదో ఊపచ్చినట్టు ఊపుతో పాటు ఇక నడుపన్నా నాతో కానగా చెప్పారు నావని మొత్తం ఉన్నారు నావనంటే ఏంటది పోయి అంటే పోరి కొట్టే పని ఇక అయ్యో అక్క ఇక నీ పని అయిపోయినట్టే ఇక నిన్ను పాతిన సామాన్ కేసులే కదా అయ్యో నన్ను పాతినవ సామానికి ఎత్తి ఏమవుతుంది ఇక నిన్ను పాతిన సామానికి ఎత్తే ఉల్లిగడ్డను పెడితే లేకపోతే మాటి పనులన్నీ ఇస్తారక్క అయ్యో నన్ను ఒక్కదాన్నే ఎత్తవా నిన్ను ఒక్కదాన్ని ఎందుకు ఎత్తానక్క సెకండ్ హ్యాండ్ పని అంటే ముందు వాళ్ళందరినీ వేసిపోయినా మీ ఎవరు కూడా వేసిలే ఎవరు ఎత్తరా నీ ఉపసామానికి ఎత్తరారా గుడిసులు వేసినట్టు అయితే మా మేన అత్తనే ఎత్తే ఏం పెడతారు బొమ్మాయి మీట అయ్యో నీ మొదలు ఎత్తే ఏం పెడతారు నా వాళ్ళు అయితే ముఖ్య శుద్ధ పెడతారక్క శుద్ధమంతా పోడేరా ఏమైనా మరి అరే దొరుకుతాను వేడిగా కుడుకాడ కుడుకుల్లో దొరుకుతాను అడిగిన చూడమంటే గుంటలు ఎంత గంట భగవంతుని మెచ్చి సంతాన బలం ఇచ్చినప్పుడు అన్నయ్య ఏ దేవుడు సంతాన బలం లేనప్పుడు తమ్ముడు ఏ రాజ్యం ఎందుకు పోవాలి ఏ రాజ్యం ఎందుకు పోవాలి ఏ దేశం ఎందుకు పోవాలి తమ్ముడా ఇలా మన కలియల్లో ఇళ్ళగా ఆనాడు సంపాదించడానికి లక్ష్మీదేవి ఫోటోలు ఉన్నాయి నీలసేన రాజా ఇళ్ళకి లక్ష్మీదేవి ఫోటోలు ముందర పెట్టి ఇవాళ సగం రాజ్యం వరకు పర్వాలేదు తమ్ముడా నువ్వు ఎలాంటి బాధ లేని ఎట్లా నవ్వుకుంటా ఉంటానో నువ్వు కూడా నవ్వుకుంటా ఉండాలి అబ్బలాల ఊళ్ళో ఉన్న మంది ఏమనుకుంటారు వెనుకనే ఏ తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఎంత ముద్దు కలిసిమెలిసి ఉంటారా అని నీల సీన మహారాజుతోటి తోడ ఉండి అన్న అన్నప్పుడు వెనకేస్తారు ఎవరు అన్న నీ మాట నీ ఎందుకు కాదంటానని ఇంటిలోన వెనకే లక్ష్మీదేవి ఫోటోలు పట్టకొచ్చి
అందుకే అందరు ఒక్కలారా నమ్మినోళ్ళకు నాభి అందుకుంటున్నారు ఆయన మృతి అబ్బబ్బా ధర్మత్రాలకు భగవంతుడు దాసరి తిరగ అడ్డమైందా అని పెద్ద దయ్యం కనిపించది ఇప్పటికప్పటికన్నారు ఒక్కలాల ఒకల మేలు మనం ఓడితే దేవుడు మన మేలు ఓడతాడట ఆనాడు నీలసీన రాదు తల్లి నిమ్మావతి లక్ష్మీదేవి బోడుల ముందర పెట్టుకొని భగవంతా ఎక్కడ ఉన్నవా అని అయ్యయ్య భగవంతుని బేరం వేసుకొని లక్ష్మీదేవి పూజలు చేస్తాను ఇద్దరు భార్య భర్తలు కాదురా తల్లి చూడు మా అతదేవి ఎక్కడ తల్లి లక్ష్మీదేవి పాదాన 10,000 ధన 1,000 సంతానం ఇస్తాను నేను భూమి మీద బతకలేకపోతే నా ప్రాణం తీసుకుంటాను అనుకున్నదమ్మా తల్లి దేవాన దేవతలు వేడుకుంటుంది కౌసల్య సుప్రజ రామచంద్ర సీతామ లక్ష్మీదేవి నాలాంటి ఆడవాళ్ళ మీరు కాదా తల్లి గంగమ్మ గౌరమ్మ సందులో కూర్చున్న నాయన జంగమ్మడా అందరికన్నా ఉన్న కాడ సంతానం ఇస్తలేవు సంతానం ఉన్న కాడ అన్నం ఇస్తలేవు నానాని ఆనాడు ఆ లక్ష్మీదేవి ఫోటో ముందే పెట్టుకుని తల్లి చూడండి దేవి తల్లి పూజలల్లా అవుతారమ్మా భార్య భర్త
భర్తలు ఆనాడు ఎంత దేవలోక పట్టణంలో వెనుక భార్య భర్తలు ఉన్నప్పుడు మరి ఎంత లక్ష్మీదేవి ప్రాధాన్యం మీద పుష్పాలు పడతాను ఆనాడు విష్ణుదేవుడు అనుకున్నాడు అబ్బాబా మరి నా అన్న పరమేశ్వరుని అడుగుతా ఏంది కావచ్చు అని పరమేశ్వరుని దగ్గరికి వచ్చినప్పుడు తమ్ముడా విష్ణుదేవుడు ఎల్లవెనగిన బుద్ధి గల్ల భూలోక నగరం మీద అబ్బాయి లక్ష్మీదేవి పేరు మీద పూజ చేస్తాను తమ్ముడా లక్ష్మీదేవి పేరు మీద పూజ చేస్తాను వాటి వెనక ఆ తల్లిని మొదటి సంతాన బలం కావాలంటుంది మరి అన్న ఒకవేళ వెనక నా పేరు మీద పూజ చేస్తాను కాబట్టి ఇవాళ మేము సంతాన బలం ఇవ్వకపోతే మా మీద మన్ను పోతారు మా మీద దుమ్ము పోతారు అన్నయ్య సంతాన బలం కావాలంటే ఆనాడు వెనక పరమేశ్వరుడు అనుకున్నాడు ఇవాళ ఒకవేళ వెనకిన వాడు సంతాన బలం ఇచ్చినాక రేపటికల్లా పేరుంటదా నేను వద్దంటే ఇప్పుడు నా మరదలు లక్ష్మీదేవి వినది నా తమ్ముడు విష్ణుదేవుడు వినడు ఒకవేళ వాళ్ళు సంతాన బలం ఇస్తే బొమ్మని చేయనేమో విష్ణుదేవుని వంతు రాత రాయనేమో బ్రహ్మదేవుని వంతు ఆవుసు ఓ సంతాన బలం ఇచ్చేది నా వంతు అబ్బాయ్యలు వెనకల వీళ్ళతో ఎట్లా సంతాన బలం ఇప్పియాలి లేదు లేదు వాళ్ళు సంతానం మీద రాజ్యాల మీద వెనకల కథలై నెరిసే వంతున్నది ఇయ్యాల వాళ్ళు సంతాన బలం ఎట్టేయాలనుకొని ఆనాడు దేవాసంగమయ్యా తమ్ముడా నువ్వు బాధపడకురా అయ్యో మర్దన నువ్వు బాధపడకు మీ పేరు మీద చేసినా నా పేరే చేసినట్టే మీకు ఎలాంటి బాధ లేదు ఆడపిల్ల వేనడిగిన బాల నిమ్మవతి దేవికి అగో ఒక్కగాను కొడుకు వనరాని ముచ్చము అగో అందమైన సంతాన బలం ఉన్నది రేపటికల్లా వెనక పాపకార్యం ఉన్న మాయలా మీ ఆ పిల్లగాని బతకనిస్తుందో ఉండనిస్తుందో సంపదో మరి సాదుకుంటుందో ఏ మనిషికి ఈయన ముందర వచ్చే గట్టు ఈయనకు వచ్చే గట్టును ఏ మానవుని కనిపి అయ్యయ్య రేపటికల్లా నా మీద మన్ను వేద్దు నా మీద దుమ్ము వేదు తమ్ముడా మీరు ఇక్కడ ఉండవు అన్నాడు ఆనాడు జంగమయ్య ఒకవేళ వాళ్ళ సంతాన బలం ఇచ్చిన మాట కూడా నా పేరుండదా అని ఏమా జంగమయ్య 60 ఏళ్ళ పేద మనిషి అవతారం వేసుకొని అయ్యయ్యో నేనే పోయి సంతాన బలం ఇచ్చేస్తానా అని పరమేశ్వరుడు భగవంతుడు రూపంగా వదిన ప్రాణాలు పట్టుకొని బయలోకం వస్తాడా అని పుట్టు పుట్టు అని అందమైన చాబంతి పువ్వును కొట్టించిండు అందమైన చాబంతి పువ్వు పట్టుకొని వేగిరంగా వెళ్ళిపోదా అదో చాబంతి పువ్వులంటే సక్కని కొడుకు సంతాన బలం ఓడియా తెత్తనా అని అన్నమయ్యా రూపులు పడమారి ఇంద్రవేగుడయి పడమారి ఇంద్రవేగుడయి రాజు కంటారు రాజు శంకులు అరే పాములు పై భూషణాలు తేళ్లు గద్దె బీటలే పరమేశ్వరు పూలోకన ఉడం పోతానా అని ఇట్లా బయలుతున్నాడు కాదు అయ్య పడద 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 పడద
తల్లి నిమ్మవాది శవనం పెట్టింది మన నా ఇంటి ముందుగా చెవులు కనగల గంటలు కూడా తల్లి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు వచ్చినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదే